ఢిల్లీలో మాలమాదిగల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎస్సీ వర్గీకరణకు అనుకూల వ్యతిరేక నినాదాలతో జంతర్ మంతర్లో హోరెత్తిస్తున్నారు దళితులు. తమ డిమాండ్లకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలను ఎన్నికల్లో ఓడిస్తామంటున్నారు. ఎస్సీ వర్గీకరణపై మాలమాదిగ సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరాయి. పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేసింది. ఒక్కొక్క విభాగం ఒక్కో రోజు ఆందోళనలో పాల్గొంటోంది. తెలంగాణ, ఏపీలోని ప్రొఫెసర్లు, లెక్చరర్స్, సైంటిస్టుల అసోసియేషన్ తరఫున కొందరు నాయకులు ఎంఆర్పీఎస్ చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికారు. జనాభా దామాషా పద్ధతిలో ఎస్సీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రొఫెసర్లు. వర్గీకరణను వ్యతిరేకించే పార్టీలకు ఎన్నికల్లో బుద్ధి చెప్తామన్నారు. రాజ్యాంగంలో మౌలిక సూత్రమైన సమన్యాయము, సమాన వాటా, సమాన గౌరవము దక్కాలనే ఈ మూడు ప్రధానమైన డిమాండ్లతో ఇవాళ మందకృష్ణ నాయకత్వంలో గత 23 సంవత్సరాలు కొనసాగుతున్న ఉద్యమాన్ని బలపరచడానికి ఇవాళ మేము వచ్చాము. అట్లాగే ఈ పార్లమెంట్ సమావేశంలోనే వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలి. అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయి. ఇదే జంతర్ మంతర్ మైదానంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలో పాల్గొంటోంది మాల మహానాడు. ఉషా మెహ్రా కమిటీ ఎక్కడా ఎస్సీలను వర్గీకరించాలని చెప్పలేదని, పార్లమెంట్లో కేటగరైజేషన్ బిల్లు పెడితే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఉషా మెహ్రా కమిటీ మొత్తం సర్వే చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా సర్వే చేసి ఎక్కడ చెప్పలే ఉషా మెహ్రా కమిటీ వర్గీకరణ చేయాలని చెప్పలేదు. అదే విధంగా ఎస్టీ కమిషనర్ కూడా కమిటీ వేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం ఎంక్వైరీ చేసి ఉషా మెహ్రా కమిటీ ఏదే కానీ కాదని తేల్చి చెప్పింది. మీరు వర్గీకరణ బిల్లు పార్లమెంటు పెట్టాలంటే అది కాని పని. దళితుల హక్కులు కాపాడేందుకు పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు పోరాటం చేస్తామన్నారు నేతలు.